माता की जय, माता की जय। ఏ ప్రెస్ వాళ్ళని ఫాలో అయితే అయిపోయాయి మనకు. సార్ కొంచెం జంగవండి సార్, సార్ జంగవండి బ్యానర్ పెట్టు. ఆశా వర్కర్ అంటే మళ్ళీ ముంగవారికి సరే సరే కట్. సరే ఒకసారి కట్ చేయండి. సరే కట్ చేయండి అందరూ. కొని మళ్ళీ తీసుకొని మళ్ళీ వాళ్ళ షాప్లో చెప్తే పేరు రాష్ట్రం కదా. ఒకసారి చూడండి. భవానీ రండి. చెప్పాలండి. జై వాసవి. అందరూ బాగుండాలి అన్నగారు అండర్ కంట్రోలే, అందుకని అందరినీ కంట్రోల్ చేయండి. అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు ఇరుకుల రామకృష్ణ గారు ఈరోజు సూర్యాపేట క్లబ్స్కు గుడ్ విజిట్గా ఇక్కడికి రావడం జరిగింది. వారికి ముందుగా అన్ని క్లబ్స్ తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటున్నాం. ఈరోజు వారు వచ్చిన సందర్భంగా సూర్యాపేటలో ఉన్న 13 క్లబ్లు బ్రహ్మాండంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ సేవా కార్యక్రమంలో భాగంగా వారి చేతుల మీదుగా అనేక సేవా కార్యక్రమాలు ముందుస్తున్నాం. ఈరోజు ఇప్పుడు ప్రత్యక్షంగా డయాబెటిక్ పేషెంట్లు వారందరికీ కూడా ఉచితంగా షుగర్ టెస్టు చేపించడం జరుగుతుంది. వారికి ఏమైనా అవసరం ఉంటే కూడా తర్వాత మందుల పంపిణీ కూడా చేయడం జరుగుతుంది. ఈరోజు బ్రహ్మాండంగా వాటర్ ట్యాంక్స్ ఒకటి సరస్వతి స్కూల్కి, వాసవి గుడికి వివిధ సందర్భంలో మొత్తం వాసవి అన్ని క్లబ్స్ తరఫున వాటర్ ట్యాంక్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బీద విద్యార్థులకు స్కాలర్షిప్ పంపిణీ ఇవ్వడం జరిగింది. స్కూల్స్కు ఇతరత్ర వారికి బెంచీలు, సిమెంట్ బెంచీలు అందజేయడం జరిగింది. అదేవిధంగా అమ్మకు గర్భిణీ స్త్రీలకు కానీ లేకపోతే తల్లిపాలకు ఇస్తారు అని చెప్పేసి ఒక సపరేట్ క్యాంపెయిన్ తయారు చేయడం జరిగింది. ఇప్పుడు ఒక నిమిషంలో ఈ కార్యక్రమం అయిపోయాక అక్కడ ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది. అదేవిధంగా బీద వ్యాపారస్తుడికి ఆర్థిక సహాయం చేయాలనే ఆలోచనతో ఈ ఆలోచనలన్నీ కూడా మరి దాదాపు 6 నెలల వ్యవధిలో 32 కార్యక్రమాలు చేసిన ఘనత ఒక్క రామకృష్ణ గారికి దక్కిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే 32 కార్యక్రమాలు ఏంటిదంటే ఒక్కొక్కటి ఒక డిఫరెంట్ ఆలోచన. ఉదాహరణకు అంతిమ యాత్రలో పాల్గొనడానికి, అంతిమ సంస్కారాలు చేయడానికి ఒక వైశ్యుడికి తగిన స్తోమత లేకపోతే స్పందించి స్పాంటేనియస్గా అప్పటికప్పుడు ఆ ప్రోగ్రామ్ డిజైన్ చేద్దామని చెప్పేసి ఎవరైతే అక్కడ ఉన్నా లేకున్నా 25,000 రూపాయలు పంపించడం జరిగింది. అదేవిధంగా కళ్యాణం చేస్తే
ఎమ్మటే బీద వైశ్యులకు ఎవరైనా కళ్యాణం చేసి ఇక్కడ క్లబ్ ప్రెసిడెంట్ రెఫర్ చేసి పంపిస్తే ఎమ్మటే సహాయ సహకారాలు అందించడం జరిగింది. అదేవిధంగా విద్యానిధి కూడా విద్యార్థులకు 25,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గుడ్ విల్ సందర్భంగా సూర్యాపేటలో ఉన్నటువంటి 8 క్లబ్బులు ఈరోజు చాలా అద్భుతమైనటువంటి సమాజానికి ఉపయోగపడే విధంగా మరి పేద ఆర్యవైశ్యుల సహాయార్థం మరి స్కాలర్షిప్లు, వాటర్ ట్యాంక్స్, అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించినటువంటి సూర్యాపేట మరి ఈరోజు 8 క్లబ్బుల అధ్యక్షులకు వారి టీం అందరికీ కూడా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా మరి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఒక స్వచ్ఛంద సేవా సంస్థ. మరి ఈ ఆర్గనైజేషన్లో ఆర్యవైశ్యులు మాత్రమే సభ్యులుగా ఉంటూ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు సేవ చేసేటువంటి సంస్థ. మరి ఈ సంస్థ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, ఒరిస్సా రాష్ట్రాలతో పాటు సుమారు 25 దేశాలలో విరాజిల్లుతున్నటువంటి ఏకైక సంస్థ. మరి ఈ సంస్థలో సుమారు 1,00,000 మంది సభ్యులతోటి 32 జిల్లాలో మరి విరాజిల్లుతున్నటువంటి సంస్థ. మరి కోట్లాది రూపాయలు ప్రతి సంవత్సరం కోట్లాది రూపాయలు వెచ్చించి మరి సమాజానికి ఉపయోగపడుతున్నటువంటి సంస్థ. ముఖ్యంగా ఈ 2025 సంవత్సరంలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ మరి విద్య, వైద్య, వ్యాపారం ఈ 3 ముఖ్య ఉద్దేశాలతోటి ముందుకు రావడం జరిగింది. ఆర్యవైశ్య కమ్యూనిటీ మన వాసవి క్లబ్ ఎవరైతే ఈ 1,00,000 మంది సభ్యుల్లో ఎవరికైనా కూడా వారి కుటుంబంలో పేద విద్యార్థి ఎవరైనా ఉంటే ఎడ్యుకేషన్ సపోర్ట్ ఈ సంవత్సరం 1 కోటి రూపాయలు విద్యానిధికి కేటాయించడం జరిగింది. వారి పిల్లలకు వడ్డీ లేని రుణం 1 కోటి రూపాయలు ఇస్తూ ఉన్నాము. అదేవిధంగా స్వయం ఉపాధి పథకం కింద వడ్డీ లేని రుణం 50,000 రూపీస్. నిజంగా వారు ఒక 50,000 రూపాయలతోటి వారు వ్యాపారం చేసుకోగలరు అనుకునే వారికి 50,000 రూపాయల చొప్పున ఈ సంవత్సరం ఒక 300 మందికి 1,50,00,000 రూపాయలు మనం ఫైనాన్స్ సపోర్ట్ చేస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా మన వాసవి ఉన్నటువంటి మెంబర్లో ఎవరికైనా కూడా ఆరోగ్యపరంగా ఇబ్బంది పడితే వారికి తక్షణ సహాయం రక్షణ కవచం అని ఒక స్కీమ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ స్కీమ్లో కూడా ఈ సంవత్సరం మినిమం 1 కోటి రూపాయలు మనం వారికి ఆరోగ్యపరంగా కూడా మనం ఫైనాన్స్ సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అదే మరి మహాప్రస్థానం కింద ఆర్యవైశ్య వాసవి క్లబ్ మెంబర్ ఎవరైనా పేదవారు చనిపోతే వారికి ఇమీడియట్లీ 1 గంట లోపలనే వారి అకౌంట్కు 25,000 రూపీస్ అమౌంట్ మనం గూగుల్ పే చేస్తూ ఉన్నాము. ఎవరైనా మన వాసవి కుటుంబంలో వారి కూతురుకు మన ఫైనాన్స్ సపోర్ట్ మనం మొత్తానికి మనం భారతదేశాన్ని ఒకేసారి మనం మార్చలేము, కానీ మనకున్నటువంటి పరిస్థితుల్లో మనకున్నటువంటి ఫైనాన్స్ సోర్సెస్లో కొంతవరకైనా మనం సపోర్ట్ చేయాలని చెప్పి ఈ 1,00,000 మందిలో ఏ పేద వాసవి ఉన్న వారి కుటుంబానికి వారి కూతురు మ్యారేజ్కు ఒక 25,000 రూపాయలు మనం ఫైనాన్స్ సపోర్ట్ చేస్తూ ఉన్నాం. స్పోర్ట్స్లో మరి సుమారు ఈ సంవత్సరం ఒక 52 సేవా కార్యక్రమాలు మనం రూపొందించడం జరిగింది. అందులో భాగంగా జనవరి నుంచి డిసెంబర్ వరకు ఒక 10 కోట్ల రూపాయలు ఓన్లీ సర్వీస్ ప్రాజెక్టు మనం ఈ సంవత్సరం ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా చెప్తా ఉన్నాను, సమాజానికి ఉపయోగపడే విధంగా, సమాజం గుర్తుంచుకునే విధంగా ఏదో మొక్కుబడిగా చేసే కార్యక్రమాలు కాకుండా పకడ్బందీగా శాశ్వతంగా ఉండే కార్యక్రమాలు నిర్వహించండి. ఈ సంవత్సరం వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ నుంచి పర్మనెంట్ ప్రాజెక్ట్స్ ఏది చేసినా కూడా మనం మ్యాచింగ్ ఫండ్ ఇవ్వడానికి కూడా ఈ సంవత్సరం మేము రెడీగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ మరి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించినటువంటి సూర్యాపేట వాసవి క్లబ్కు నా యొక్క వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ పక్షాల శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ మరి ఇక్కడ ఐఈసీ ఆఫీసర్లు చాలామంది సూర్యాపేటలో మరి కార్యకర్తల కంటే ఎక్కువ కూడా అధికారులు చాలామంది కనిపిస్తూ ఉన్నారు. అందరికీ కూడా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ జై హింద్, జై వాసవి. పడుతుందా లేదా? కింద పడేయకండి మేడం.